శర్వాణి వాణి శర్వాణి వీణాపాణి పుస్తకధారిణి వాణి శర్వాణి శిలలు ద్రవింపగా రసపూరితములు నీక్వాణపు షడ్యమనాదము శిలలు ద్రవింపగా రసపూరితములు నీక్వాణపు షడ్యమనాదము నాదములో గల బ్రహ్మనాదము వినగల పుణ్యులు ధన్యజీవులే వాణి శర్వాణి వీణాపాణి పుస్తకధారిణి వాణి శర్వాణి భావము పూజ్యము భంగిమలెరుగము భావలయాన్విత రాగములెరుగము భావము పూజ్యము భంగిమలెరుగము భావలయాన్విత రాగములెరుగము భావరాగలయ భంగిమలిమ్మ భామిని భారతి వందనమమ్మ వాణి శర్వాణి వీణాపాణి పుస్తకధారిణి అక్షదామ సుఖవారి జపాణి వరదాయిని సురలోక గాయిని వాణి శర్వాణి. నమస్తే. మా ఆహ్వానాన్ని మన్నించి సభకు విచ్చేసిన అందరికీ నమస్కారాలండి. శ్యామలకి ప్రత్యేకంగా థ్యాంక్స్. అంటే నాన్న దాదాపు పోయేదాకా కూడా చదువుతూనే ఉన్నారు ఆయన. అండ్ ఐ థింక్ వీణాపాణితో స్టార్ట్ చేసావు అండ్ థ్యాంక్ యూ. నాన్నగారు 3వ తారీఖు కాలం చేశారండి ఇక్కడే. ఆయన ఇష్టం ప్రకారం మళ్ళీ కొత్తగూడెం మెడికల్ కాలేజ్కి డొనేట్ చేశారు బాడీ, అందుకని అక్కడికి తీసుకెళ్ళాము. 13th అక్కడ కార్యక్రమం అయ్యాక ఈరోజు చలంగారి జయంతి అన్నమాట. ఆ రోజు ఎప్పుడూ మేము ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తాం 19th మే. సో ఈసారి ఇక నాన్నగారిది సంస్మరణ సభ పెట్టుకున్నాము. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే అందరం కలిసాము. అప్పుడు నా ఫ్రెండ్ సాయి పద్మ తను కూడా సడన్గా చనిపోయింది. తర్వాత రామలింగేశ్వరరావు గారని వీళ్ళిద్దరూ చలం ఫౌండేషన్లో సభ్యులే అండ్ సాయి పద్మ షీఈ్ వన్ ఆఫ్ ది ట్రస్టీ. సో ఈసారికి నాన్నగారిది సంస్మరణ సభ పెట్టుకున్నాము. సభకు అధ్యక్షత వహించవలసిందిగా డాక్టర్ సుగుణారావు గారిని కోరుతున్నాను. సభకు నమస్కారం. మహామనీషి, మానవతావాది, విశ్వమానవుడు, విశ్వప్రేమికుడు ఆళ్ళ గురుప్రసాదరావు గారి నివాళి సందర్భంగా, వారి సంస్మరణ సంచిక ఆవిష్కరణ సందర్భంగా వచ్చిన మిత్రులందరికీ వందనాలు. ఈ సందర్భంగా నాకు కృష్ణశాస్త్రి గారి ఒక కవిత గుర్తుకొస్తోంది. నేటి నుండి ఏనాటికి వీటి తలుపు మూయకు, కోటి మంది వచ్చినా చోటున్నది లోలోన,
చెదరనీకు పెదవులపై చిరునవ్వుల ఆహ్వానం. ఎంత చిన్నదో ఈ లోకం, గురుప్రసాదరావు గారి హృదయంలో ఇమిడింది. 1,00,00,000 మంది వచ్చినా చోటున్నది లోలోన. ఈ కవిత ఎందుకు చెప్తానో మీకు అర్థమై ఉంటుంది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, రోజులు గడుస్తాయి, నెలలు సంవత్సరాలు అలా గడిచిపోతూ ఉంటాయి. కాలం మన ముందే అలా దాటిపోతూ ఉంటుంది, పరిగెడుతూ ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం కొంతమందిని కలవాలి, కలవకుండానే వాళ్ళు అమరులు అవుతారు, కీర్తిశేషులు అవుతారు. అయితే నేను గత 30 ఏళ్ళుగా విశాఖపట్నంలో, అంటే ఉద్యోగరీత్యా వేరే ప్లేసులు తిరుగుతున్నా విశాఖపట్నంలో ఉన్నాను. 10 ఏళ్ళుగా ఈ పక్కనే ఉంటున్నాం గ్రీన్ మీడియాస్లో. కానీ 2010లోనే మాత్రమే ఈ మహానుభావుడిని కలిసే అవకాశం కలిగింది. ఎందుకంటే కరోనా కాలం అందరికీ తెలిసిందే. సూక్ష్మాతి సూక్ష్మజీవి అనొచ్చు. అది జనాలని కల్లోలపరిచిన సందర్భంలో అందరికీ తెలిసే ఉంటుంది కదా. మనకి వంట మనిషి రాలేదు, పని మనిషి వచ్చేవారు కాదు. ఆ సందర్భంలో నాలాంటి బ్యాచులర్స్ చాలా ఇబ్బందులు పడేవాం. అప్పుడు ఏంటి పరిస్థితి అంటే, మా శ్యామల గారు గుడ్ నైబర్ ఇక్కడే పాట పాడారు, అద్భుతమైన సంగీతం విద్వాంసరాలు. ఆవిడ చెప్పారు, గ్రీన్ మీడోస్లో గంగా కిచెన్ అనే ఒకటి కిచెన్ నిర్వహిస్తున్నారండి అరుణ గారు. అబ్బా అనుకున్నాం. అప్పటి నుంచి గంగా కిచెన్తో అనుసంధానం అయిపోయాం. అప్పుడు గురుప్రసాదరావు గారు అరుణ గారితో పరిచయం ఏర్పడింది. కానీ ఈ కరోనా టైంలో ఇంత రిస్క్ తీసుకుని ఇంతమంది ఆకలి తీరుస్తున్నారు, అసలు ఏంటి వీరికి అంటే తర్వాత అర్థమైంది. చలం చెప్పిన జీవితాదర్శం మనసా వాచా కర్మణ పాటిస్తూ వారి స్మృతిలో బతుకుతున్నారు. కాబట్టి వారి యొక్క ఆదర్శాలని పుణుకుపుచ్చుకుంటూ చలంగారిలాగే, చలంగారికి ఇంటికి వెళ్తే ఎవరైనా ఎప్పుడైనా భోజనం చేయొచ్చటండి అట్లాగా. సో ఈ కరోనా కొంత చెడ్డ పనితో పాటు ఇలాంటి మంచి పనులు కూడా చేస్తుందని నాకు అనిపించింది. ఇక నేను పుస్తక సమీక్ష కోసం వచ్చాను. అయితే ఆపద్ధర్మంగా వేరే కార్యక్రమం కూడా ఇచ్చారు, ఇది మధ్య మధ్యలో చెప్తాను. ఇప్పుడు పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఉదయ్ కుమార్ గారు నిర్వహిస్తారు. సభకు నమస్కారం. నేను చలం, ఇది గురుప్రసాదరావు గారి పుస్తకం. రచయిత చలాన్ని అభిమానించి ప్రేమించి ఆరాధించిన గురుప్రసాదరావు గారి పుస్తకం ఇది. గురుప్రసాదరావు గారు రచయిత కన్నా కవి కన్నా కూడా, వీళ్ళిద్దరికన్నా కూడా ఒక మెట్టు ఎక్కువ ఉన్న వ్యక్తి. చలంకి మంచి మిత్రుడు. ఏ రచయితనైనా మనం అభిమానిస్తే ఆయన పుస్తకాలు చదువుతాం, పదే పదే చదువుతాం. కానీ గురుప్రసాదరావు గారి విషయంలోకి వచ్చేటట్లయితే, గురుప్రసాదరావు గారి ఇంట్లో దేవుడి పటాలతో పాటు చలం చిత్రపటం కూడా ఉంటుంది. అంటే చలానికి గురుప్రసాదరావు గారు తన మనసులో ఇచ్చిన స్థానం అది. ఆ కాలానికి ఆ సమయానికి తాను ఏదైతే నిజమని నమ్మాడో అదే
విషయాన్ని చెప్పాడు చలం. తన రచనల్లో తాను ఏదైతే నిజమని నమ్మాడో ఆ కాలానికి అదే విషయాన్ని చెప్పాడు. అదే విషయాన్ని తన రచనల్లోనూ స్పష్టంగా పేర్కొన్నాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే చలానికి సంబంధించి తాను ఏదైతే నమ్మాడో, ఏదైతే రాశాడో దాన్నే తన జీవితంలో కూడా పాటిస్తూ వచ్చాడు. సో గురుప్రసాదరావు గారు కూడా ఒక చలం అభిమానిగా తాను నమ్మిందే చెప్పటం, ఆ చెప్పిందే చేయటం, అంటే ఏ విధమైన డీవియేషన్ లేకుండా గురుప్రసాదరావు గారు కూడా అలాగే జీవించారు. దాన్నే తన జీవన మార్గంగా ఎంచుకున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కమ్యూనిస్ట్గా తెలంగాణ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేసిన వ్యక్తి గురుప్రసాదరావు గారు. కానీ దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితమే కొత్తగూడెం నుంచి ఈ యాక్టివిటీస్కి కొంత దూరంగా ఉంటూ ఉన్నా కూడా మొన్న 13న జరిగిన సంస్మరణ సభలో, కొత్తగూడెంలో జరిగిన సంస్మరణ సభలో వేలాది మంది రావటం ఆయన జనం గుండెల్లో ఎలాంటి స్థానం సంపాదించుకున్నారో మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. కమ్యూనిస్ట్గా ఒకటి అయితే, రెండు వృత్తిపరంగా లాయర్గా. సాధారణంగా లాయర్ అంటే కనుక చట్టము, నియమాలు, సాక్ష్యాలు వీటిని చూసి ముందుకు వెళ్తారు. కానీ గురుప్రసాదరావు గారు వీటన్నిటికన్నా కూడా ముందు ధర్మం వైపు ఉండాలి అనే ఆలోచన చేశారు. క్లయింట్ ఇచ్చే ఫీజు కన్నా కూడా, అంటే క్లయింట్ ఫీజు గురించి కదా జనరల్గా లాయర్ అనేది వృత్తిపరంగా చేసేది. కానీ గురుప్రసాదరావు గారు ఎవరైనా సమస్యతో వచ్చినప్పుడు ముందుగా వాళ్ళని రాజీ చేసి సమస్యను పరిష్కారం చేసే ప్రయత్నం చేయటం, వాళ్ళ నుంచి ఫీజు ఇంత ఇస్తేనే చేస్తామనేది కాకుండా వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఎంత ఇవ్వగలిగితే అంత తీసుకొని కేసును నడిపించటం, అంటే ఒక మానవతావాదంతో తన వృత్తిని తీసుకెళ్లారు. కానీ అది పూర్తి స్థాయి ఒక ప్రొఫెషనల్ లెవెల్లో ఎంత ఇస్తేనే చేస్తాను అన్నట్లుగా ఏం చేయలేదు. ఇక మూడవది చలం అభిమానిగా, చలాన్ని ప్రేమించి చలం రచనల్ని జనంలోకి తీసుకువెళ్ళాలి అనే ఆలోచనతో చలం శత జయంతి ఉత్సవాల్ని దేశవ్యాప్తంగా నిర్వహించారు. కొత్తగూడెంలో చేశారు, హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ఇక్కడంతా కూడా శత జయంతి ఉత్సవాలను చేసి రచయితల్ని, కవుల్ని అందరినీ ఆహ్వానించి అద్భుతంగా నిర్వహించారు. చలం గారు రాసిన ఉత్తరాలు, అభిమానులకు కానీ మిత్రులకు కానీ రాసిన ఉత్తరాలని దగ్గర 11 సంపుటాల కింద తీసుకురావడంలో ప్రధానమైన పాత్ర గురుప్రసాదరావు గారిది. అదంత సులువైన పని కాదు. చలం చింతన పేరుతో దగ్గర 10 పుస్తకాలు ప్రచురించాం. అంటే చలం ఒక్కొక్క విషయం గురించి ఏమేమి చెప్పారు, అంటే సోషలిజం గురించి ఏం చెప్పారు, కళా సినిమాల గురించి ఏం మాట్లాడారు, ఇట్లా ఒక్కొక్క విషయాన్ని తీసుకొని ఒక్కొక్క పుస్తకంగా అట్లా ఒక 10 పుస్తకాలను ప్రచురించడం జరిగింది. ఇదంతా కూడా గురుప్రసాద్ గారి ద్వారా. సాహిత్య సుమ్మాలు కాపీస్ అయిపోయినప్పుడు వాటిని రీప్రింట్ చేయటం జరిగింది. సాహితీ చలం సంగ్రహాన్ని, ఒక పెద్ద పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. chalamgudipati.com పేరుతో ఒక వెబ్సైట్ తీసుకొచ్చాం. ఈ ప్రచురణలన్నింటినీ కూడా డిజిటల్ బుక్స్ కింద, ఈ బుక్స్ కింద కన్వర్ట్ చేసి అవన్నీ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునేటట్లుగా ఉంచాం. ప్రింట్ చేసిన పుస్తకాల్లో కూడా అత్యధికం పుస్తకాలని ఉచితంగానే ఆ చలం అభిమానులు మన దగ్గర ఉన్న లిస్ట్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ ఫ్రీగానే పంపించాము. సేల్ కన్నా కూడా ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్లుగా ప్రయత్నం చేయటం జరిగింది. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చలం విగ్రహాన్ని అక్కడ పెట్టడంలో కూడా గురుప్రసాదరావు గారే ముఖ్యమైన భూమిక వహించారు. అయితే ఇన్ని చేసినా కూడా, అలాగే చలం రచనలు హిందీలోకి అనువాదం జరగటానికి కూడా గురుప్రసాదరావు గారి హస్తం ఉంది. ఇన్ని జరిగినా కూడా ఇప్పుడు ఈ నేను చలం పుస్తకాన్ని తీసుకురావటం కోసం దాంట్లో గురుప్రసాదరావు గారు సమావేశాల్లో ఉన్న ఫోటోలు ఏవైనా యాడ్ చేద్దామని చూసాం మేము. కానీ మా దగ్గర ఉన్న ఫోటోల్లో ఎక్కడా కూడా గురుప్రసాదరావు గారు లేరు.
సమావేశాల ఫోటోలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఆయన ఫోటో ఎక్కడ కనపట్లేదు. ఆయన ప్రచురించిన పుస్తకాల్లో కూడా ఆయన పేరు చాలా రేరుగా కనిపిస్తోంది. అంటే శలాన్ని జనానికి దగ్గర చేయటం మీదే ఆయన దృష్టి అంతా ఉంది, కానీ దాని నుంచి తనకేదో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలనే ధోరణి ఎక్కడ లేదు అనేది స్పష్టంగా మనకి అర్థమవుతుంది. సో అలాంటి గురుప్రసాదరావు గారితో కలిసి నడవటం ఒక రకంగా అదృష్టమే. సో గురుప్రసాదరావు గారు నాకు ఒక గురువు, ఒక మిత్రుడు, ఒక బంధువు కూడా. థ్యాంక్ యూ. ఆవిష్కరణ చేసిన, ప్రచురించిన ఉదయ్ కుమార్ గారికి అందరి తరపున వందనాలు. ఈ పుస్తకం నేను క్షుణ్ణంగా చదివానండి. దీంట్లో గురుప్రసాదరావు గారి స్వీయ చరిత్ర ఉంది, కొన్ని పేజీలు. ఆ తర్వాత వారికి చలం రాసిన ఉత్తరాలు, అలాగే కవి, కథకుడు, చిత్రకారుడు సంజీవ్ దేవ్ గారు రాసిన ఉత్తరాలు, ఇంకా గురుప్రసాదరావు గారితో సన్నిహితంగా మిగిలిన వారి వారి అనుభవాలు, ఇవన్నీ ఉన్నాయండి. అయితే ఇక్కడ మనకి పిల్లలు కూడా చాలామంది వచ్చారు, చాలా సంతోషం. మళ్ళీ మాయమైపోయినట్టున్నారు, ఒకళ్ళిద్దరు ఉన్నారు. గురుప్రసాదరావు గారు మన ఉదయ్ కుమార్ గారు చెప్పినట్టుగా చలం తత్వాన్ని మనస, వాచ, కర్మణ అర్థం చేసుకోవడంతో పాటు ఆచరణ చేశారు. వీరు పేర్కొన్నటువంటి చలం చెప్పిన మాటలు ఆలోచింపచేసేవే కాదు, అనుసరణీయమైనవి, ఆచరణీయమైనవి, మార్గదర్శక సూత్రాలు. అంటే జీసస్, కృష్ణుడు, బుద్ధుడు, మహమ్మద్ ఈ భావాల్ని చలం సామ్యవాదంతో, తత్వంతో అర్థం చేసుకుని ఆచరించాడు. ఇది మనం పిల్లలకి బోధించాలండి. అందుకే చలం పుస్తకాలు పిల్లలకి వెళ్ళాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం, మత నినాదం, మత వివాదం, కడు ప్రమాదం, ఓ మహాత్మా అన్నాడు మహాకవి. మత కొల్లాలలు, దేవుళ్ళ కోసం చేసే యుద్ధాలు, వీటి ద్వారా వచ్చే రక్తపాతం, అమాయక ప్రాణులు చావులు, ఇదంతా ఎందుకు? యుద్ధాలు ఎందుకు? ప్రజలకు కావాల్సిన అణ్వస్త్రాలు కాదు. ఈ నేపథ్యంలో మనం చలాన్ని పిల్లలకి చదివించాలి. అయితే ఇది ఇక్కడ ఆపేసి మళ్ళీ తర్వాత మాట్లాడతాను. ఉపన్యాసకులు కొంతమంది ఉన్నారు. రామకృష్ణానంద్ గారిని పిలుస్తున్నాను. ముందుగా విజ్ఞులు, రసజ్ఞులు, చలంగారి అభిమానులు, గురుప్రసాద్ గారి ఆత్మీయులందరికీ కూడా హృదయపూర్వక స్వాగత సమాంజలి తెలియచేస్తూ, మొట్టమొదటి ఈ సభా ప్రారంభంలో శ్యామల గారు అనుకుంటా వాణి అయిన సరస్వతీదేవి గురించి ఒక గంధర్వ గానాన్ని మీ వాణి ద్వారా వినిపించినందుకు మీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ, తమ భావాలను, అనుభవాలను కథలుగా, నవలగా లోకప్రకాశనం చేస్తున్నటువంటి డాక్టర్ ఎం సుగుణరావు గారు, వారు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే వారు సంధిస్తున్నటువంటి ప్రతి మాట కవితాత్మకంగా ఉంటూ మన హృదయాల్ని కదిలించి ఎక్కడో ఒక నూతన భావాల్ని పల్లవింపచేస్తుంది. అందుకు సమర్థవంతమైనటువంటి సభాధ్యక్షత వహిస్తున్న మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ, గురుప్రసాద్ గారి హృదయంలో ఉదయించినటువంటి ఒక అక్షరసుమం ఉదయ్ కుమార్ గారు ఇప్పుడు నేను చలమన్నటువంటి గురుప్రసాద్ గారి యొక్క అనుభవ గ్రంథాన్ని ఆవిష్కరించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు 2010 నుంచి గురుప్రసాద్ గారు పరిచయం. గురుప్రసాద్ గారు మా ఇంటికి ఎండల్లో కూడా గొడుగేసుకొని వచ్చేవాళ్ళు. వారు ఛత్రం వేసుకొని వస్తుంటే తన హృదయంలో నిక్షిప్తమైనటువంటి చలం యొక్క భావనా ఛత్రాన్ని వేసుకొని వచ్చేవాళ్ళు, ఎండ తెలియకుండా గుండె నిండా చలాన్ని నింపుకున్నటువంటి గురుప్రసాద్ గారు. తిమిరాన్ని తరిమేది అరుణోదయం. అంటే లోకంలో అలుముకున్న చీకటి పోవాలంటే తూర్పు భాగాన కొన్ని వేల కిరణాలతో నేలను ముద్దాడినటువంటి ఒక సూర్యోదయం కావాలి, ఒక అరుణోదయం కావాలి.
పేదల హృదయాల్లో ఉన్నటువంటి బాధలను పోగొట్టడం కోసం నిజాయితీగా బ్రతికినటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి గురుప్రసాద్ గారు. ఆయనకి చీకటిని పారద్రోలే అరుణం అంటే ఇష్టము, అరుణ పతాకం అంటే ఇష్టం. ఎందుకంటే ఆయన కమ్యూనిస్టు కనుక. అందుకే అరుణ పతాకాన్ని, అరుణోదయాన్ని ఇష్టపడినటువంటి గురుప్రసాదరావు హృదయ గర్భాన జన్మించినటువంటి తన కుమార్తెకు అరుణని నామకరణం చేసి ఉంటారు. అంటే వెలుగంటే చాలా ఇష్టం ఆయనకి. అందుకే ఆ వెలుగుని ఖచ్చితంగా తన హృదయ గర్భంలో ప్రకాశించినటువంటి సత్యాన్ని అనుభవించి సత్యాన్ని లోకానికి తెలియజేసిన సత్యాన్వేషి చలమంటే గురుప్రసాద్ గారికి. తన శరీరాన్ని నిలిపేవి పంచప్రాణాలు అయితే తన ఆరో ప్రాణము అరుణ అయితే తన జీవిత ప్రాణం చలంగారు గురుప్రసాద్ గారికి. గురుప్రసాద్ గారి గురించి మాట్లాడే కంటే చలంగారి గురించి మాట్లాడితే ఆయన ఆర్ద్రం అయిపోతుంటారు. ఆయన ఆత్మ మరింత వికసిస్తుంది అరవిందంలా గురుప్రసాద్ గారికి. గురుప్రసాద్ గారికి పంచప్రాణాలు, ఆరో ప్రాణమైన కూతురు, అన్ని ప్రాణాలు కలిపితే అక్షర ప్రాణం చలంగారు. ఒక సంచలనం గుడిపాటి వెంకటాచలం అంటే. సంచలనమైనటువంటి చలాన్ని ప్రాణప్రదంగా ప్రేమించినటువంటి భక్తుడు. బుద్ధుడికి ఆనందుడు అనుయాయి అయితే, భక్తుడైతే బుద్ధుని శిష్యుడు. చలంగారు ఎవరైతే ఉన్నారో అలాంటి అక్షర బుద్ధునికి పరిపూర్ణమైన శిష్యులు, పరిపూర్ణమైనటువంటి అనుసరించినటువంటి భక్తులు ఎవరైనా ఉన్నారంటే తెలుగు రాష్ట్రాల్లో గురుప్రసాద్ గారు ఒకరు. ప్రథములేమో అనిపిస్తుంటుంది. చలంగారి చేత ధనకాంక్ష అంటనే వ్యక్తి అని చలంగారి చేత ఉత్తరం రాయించుకున్నటువంటి ఒక లోకోత్తరమైన భాగ్యాన్ని పొందిన వ్యక్తి గురుప్రసాద్ గారు. చలంగారి చేత ఐశ్వర్యాన్ని సంపాదించినా, ఎంత డబ్బు సంపాదించినా డబ్బు అంటనే వ్యక్తి గురుప్రసాద్ గారు. కారణం ఏంటంటే ఆయన గురి సత్యంగా బ్రతకడం, సత్యాన్వేషి చలాన్ని అనుసరించటం. చలం అనేది వ్యక్తిగా ఆయన భావించలేదు, ఒక సత్యాన్ని చెప్పిన మగాడిగా భావించాడు ఆయన. ఎప్పుడు గురుప్రసాద్ గారు అనేవాళ్ళు, సత్యాన్ని చెప్పిన మగాడు ఎవరున్నారయ్యా, ఒక్క చలంగారు అంటుండేవాళ్ళు. ఇది గురుప్రసాద్ గారి మాట. నాకు చలంగారి యొక్క అక్షరాలు ఎక్కడ నాకు పరిచయం అయ్యాయంటే, దాసరి నారాయణరావు గారికి కో డైరెక్టర్గా పనిచేసినటువంటి దోమాడ సూర్యనారాయణ మాస్టర్ అని పార్వతీపురం వారు నరసీపురంలో ఒక నాటిక వేసేటప్పుడు నాకు ఒక పేపర్ ఇచ్చి చదవమని చెప్పారు, మైక్ ఇచ్చి. అక్కడ నేను చదివిన అక్షరాలు నాకు చలాన్ని, గురుప్రసాద్ గారిని పరిచయం చేశాయి. అక్షరాలు ఏమిటంటే గీతాంజలి. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలికి తెలుగు అనువాదం ఎలా ఉంటుందంటే, వికసించిన మందారంలో మకరందం ఎలా ఉంటుందో రవీంద్రనాథ్ ఠాగూర్ హృదయావిష్కరణమైనటువంటి గీతాంజలికి మరింత మరందాన్ని అద్దాడు తెలుగు భాషతో చలంగారు. ఆ అక్షరాలు ఏమిటంటే, ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుష్యులు తలలెత్తుకు తిరుగుతారో, ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో, ఎక్కడ సత్యాంతరాలములోంచి పలుకులు బయలువెడలుతాయో, ఎక్కడ సంసారపు గోడల మధ్య ప్రపంచం రెండు భాగాల క్రింద విడిపోదో, ఎక్కడ మనస్సు నిరంతరం వికసించే భావాలలోకి, కార్యాలలోకి నీచే నడపబడుతుందో, ఎక్కడ నిర్జీవమైన ఆచారపు టెడారులలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో, ఆ స్వేచ్ఛా స్వర్గానికి నన్ను, నా ఈ ప్రజలను మేల్కొల్పు అని ప్రార్థిస్తాడు గీతాంజలిలో రవీంద్రనాథ్ ఠాగూర్. దాన్ని తెలుగు చేసి తేనెల తెలుగు ద్వారా మన హృదయానికి అందించినటువంటి మహర్షి చలంగారు. చలంగారు అంటారు, ఇక్కడ ఆనందంగా జీవించడం చేతకాని వాడు పైన ఎక్కడో స్వర్గం ఉందని సృష్టించుకున్నాడు అంటాడు. ఇక్కడ ఆనందంగా జీవించటం ఎలాగో తెలుసు ఆయనకి. అందుకే మా గురుదేవులు పూజ్యశ్రీ శ్రీరామ్ సార్ అంటారు చలంగారి గురించి, సత్యాన్వేషి చలమని అంటూ. చలంగారి యొక్క అన్వేషణ ఎలా ప్రారంభమైందంటే రమణిస్థాన్ నుంచి రమణస్థాన్ వరకు సాగిందంటారు శ్రీరామ్ సార్. రమణి అంటే స్త్రీ అని అర్థం కదా. స్త్రీ యొక్క హృదయాన్ని, లోతుపాతుల్ని పరిపూర్ణంగా అర్థం చేసుకొని స్త్రీకి తన హృదయంలో పరిపూర్ణ స్థానాన్ని ఇచ్చి, స్త్రీని ప్రకృతిని ప్రేమించినట్లు చలంగారు ప్రేమించినట్లు ఇంకెవరో ఉండరేమో. ప్రేమ గురించి అనేక పాటలు రాయవచ్చు, కవులు అనేక గేయాలు రాయవచ్చు, అనేక కథలు రాయవచ్చు, అనేక కవితలు రాయవచ్చు. కానీ స్త్రీని ఒక రమణీయంగా వర్ణించి, రమణీయంగా స్త్రీకి ప్రాధాన్యతనిచ్చి, స్త్రీమూర్తిని పరిపూర్ణంగా గౌరవించి, స్త్రీని ఒక పారిజాత పరిమళంలా తన అక్షరాల్లో ప్రకాశనం చేసిన మహానుభావుడు చలం.
అందుకే ఆయన అన్వేషణ రమణిస్థాన్ నుంచి అంటే స్త్రీ యొక్క హృదయాన్ని అర్థం చేసుకుంటే ప్రకృతి యొక్క హృదయం అర్థమవుతుంది. ప్రకృతిని ప్రేమించగలిగితే స్త్రీ ప్రేమించగలుగుతాం. ఆ అపారమైనటువంటి ప్రకృతి ప్రేమను ఆవిష్కరించిన వాడు చలం. అలాంటి చలాన్ని ఆశ్రయించినటువంటి నిజంగా ఆయన గురువుని, చలాన్ని గురువుగా భావించి ఈ లోకానికి మనందరికి ఒక ప్రసాదంగా ప్రాప్తించిన వ్యక్తి. ఆయనకి గురుప్రసాద్ అని కాకతాళీయంగా నామకరణం చేశారేమో కానీ అది నిజమైంది, ఎందుకంటే ఆయన గురుప్రసాద్ గారు. ఇంకొక మాట ఏమిటంటే, నాకు చలం గారి సుధ అంటే చాలా ఇష్టం. గురుప్రసాద్ గారు ముందు వినిపిస్తే చలం సుధ రాసినప్పుడు చలం గారి యొక్క హృదయం పరిపూర్ణంగా చైతన్యాన్ని ఈశ్వరీయంగా ఎలా నింపుకొని రాశారో, ఏ విధంగా అది నిర్ముక్తమైందో తెలియదు, అక్షర రూపం దాల్చిందో తెలియదు. కానీ ఆయన అక్షరాలని వినిపించినప్పుడు గురుప్రసాద్ గారి కళ్ళల్లో మామూలుగా కాదు ఆనంద బాష్పాలు జాలువారుతుంటాయి. మా సార్ చెప్పారు, గురుప్రసాద్ గారు చాలా ఆర్ద్రమైన హృదయం కలిగిన వ్యక్తి, చాలా మంచి వ్యక్తి అన్నారు. అంటే పేదల పక్షాన నిలబడినటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి గురుప్రసాద్ గారు. సత్యం అంటే మహాప్రాణము, సత్యమైన అక్షరాలంటే ఆయనకి ఒక వీణతీగల మీటితే సంగీత కళాకారులకి ఎంత ఆనందం కలుగుతుందో, చలం అక్షరాలలో తన మానస వీణీయ మీటితే ఎంత మాధుర్యం కలుగుతుందో అంత రసత్వపు మాధుర్యాన్ని అనుభవించిన వ్యక్తి గురుప్రసాద్ గారు. అందుకు గురుప్రసాద్ గారు ఆత్మ ఎక్కడ చలమన శబ్దం వినిపిస్తే సంచలనాత్మకమైన అనుభూతి పొందుతూ ఉంటుంది. అందుకు గురుప్రసాద్ గారికి మనకు నివాళులు అర్పించడానికి వచ్చామంటే ఆయనకి నివాళులు అర్పించేది ఏముంది, చలం అక్షరాలన్నీ ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉంటాయి. చలంగారి యొక్క ప్రతి అక్షరములో ఉన్న మాధుర్యము, ఆ రసధ్వని గురుప్రసాద్ గారి యొక్క హృదయధ్వనిగా మనం భావించాలి. చలంగారు సుధలో ఒక అద్భుతమైన మాట అంటారు, ఈ వెలుగులో లోకములోని పువ్వులన్నీ వికసించాయి. ఏ వెలుగమ్మా? సూర్యుని యొక్క వెలుగులో. ఈ వెలుగులో లోకములోని పువ్వులన్నీ వికసించాయి. యుగ యుగాలుగా ఆకాశం నుంచి ఏకధారగా వర్షించే ఈ తేజస్సుకి, యుగ యుగాలుగా ఆకాశం నుంచి వర్షించే ఏకధారగా వర్షించే ఈ తేజస్సుకి తన రేకులు విప్పుకున్న ఒక్క హృదయ ద్రుమమైన ఉందా ఈ లోకంలో అని ప్రశ్నించింది ఆకాశవాణి. ఏ మహా చైతన్యమైనటువంటి తేజస్సుని ఈశ్వరుడు అన్నారో చలంగారు, మహాత్ములందరూ దాన్ని ఈశ్వరుడు పరబ్రహ్మం అన్నారు. ఆ పరబ్రహ్మం యొక్క తేజస్సుకి ఈ గగనతలాన్ని ఆవిష్కృతమయ్యాయి సూర్య చంద్ర నక్షత్ర దీపాలు, ఈ భూమండలం సమస్త జీవకోటి. ఆ మహా తేజస్సు అయినటువంటి ఈశ్వరుడు వెలిగించినటువంటి మహా తేజస్సులో సూర్య చంద్ర దీపాల్లో చంద్రుని యొక్క కిరణాలకు కలువలు వికసిస్తే, సూర్యుని యొక్క కిరణాలకు కమలాలు వికసిస్తే, ఈ శాద్వలంపై ఈ పచ్చని గడ్డి మొలకలపై గడ్డి పూలు కూడా అనేక పూలన్నీ కూడా రోజు రోజు వికసిస్తుంటాయి కదా. కానీ ఏకధారగా యుగయుగాలుగా ఆకాశం నుంచి ఏకధారగా వర్షించే ఈ తేజస్సుకి తన రేకులు విప్పుకున్న ఒక్క హృదయ ద్రుమమైన ఉందా లోకంలో అని ప్రశ్నించింది, అడిగింది ఆకాశవాణి అంటారు. అంటే ఈ మహా తేజస్సు ఏదైతే ఉందో, ఈశ్వరీయమైన మహా చైతన్య తేజస్సు ఏదైతుందో, లేదా ఈ సూర్యుని తేజస్సు అవుతుందో, ఈ మహా అద్భుతమైనటువంటి విజృంభణ సౌందర్య తేజస్సుకి హృదయం వికసించి సత్యానుభవం పొందిన ఒక్క హృదయం లేదు. ఎంతసేపు ఆశలు, అనేక ఆశయాలు, రకరకాల అసూయలు, ఈర్ష్యలు, ద్వేషాలు, బంధాలు, అనుబంధాలు, రాగబంధాల మధ్య, రాగద్వేషాల మధ్య నలిగిపోతున్న జీవితాలే. కానీ ఈ మహా విజృంభణ సౌందర్యంలో సుధలో చెప్పి, అంటే చలంగారు పురూరవ నాటకంలో చెప్పినట్లు ఊర్వశి పాత్ర ద్వారా ఈ సూర్యోదయం అనే మహా తేజస్సుకి, మహా విజృంభణ సౌందర్యానికి ఇంకొక లోకవాసులైతే సుషుప్తులైపోతారు. ఇంత పేలవంగా, ఇంత రసహీనంగా ఎందుకు బ్రతుకుతున్నారు ఈ లోకవాసులని ఊర్వశి పాత్ర ద్వారా చలమంటారు. ఈ సూర్యోదయం కానీ చంద్రోదయం కానీ ఈ భూమి మీద గడ్డి మొలకలు కూడా, పూలు కూడా బాగా వికసిస్తున్నాయి. ఇంత తేజస్సుని, ఇంత ఈశ్వరీయమైన జగత్తుని, ఇంత మహా అద్భుతమైనటువంటి సృష్టిలో ఒక్క హృదయం కూడా వికసించలేదని తన హృదయాన్ని వికసింప చేసుకునే అక్షరాలలో ఆ పరిమళాన్ని అక్షర పూలలో మనకు అందించిన వాడు చలం. ఆ పూల పరిమళాన్ని ఆఘ్రానించిన వారు గురుప్రసాద్ గారు. అలాంటి గురుప్రసాద్ గారు మనకి మిత్రులు అవ్వడం చాలా అదృష్టంగా మనం భావించాలి. అందుచేతను చలంగారి భాష గురించి మా గురుదేవులు శ్రీరామ్ సార్ ఒక అద్భుతమైన మాట అన్నారు. చలం భాష ఎలా ఉంటుందంటే, తెలుగు వచ్చిన కవితా సరస్సులో శిరస్సెత్తి తేలియాడే కవిత రాజహంస చలం భాష అంటారు. కవితా రాజహంస తెలుగు భాషా సరస్సులో శిరస్సెత్తి తేలియాడే కవితా రాజహంస
చలం భాష అంటారు మా గురువుగారు శ్రీరామ్ సార్. అంటే చలం గారి యొక్క భాష కోసం చదవాలి, భావం కోసం చదవాలి, జీవితం కోసం చదవాలి. దేనికోసమో వెంపర్లాడుతున్నాం, దేనికోసమో మతిని పోగొట్టుకుంటున్నాం. మతిని ఒక ప్రమిద వికసించినట్లు ఒక దీపంలా వికసింపచేయాలంటే చలం గారి యొక్క అక్షరాలు పట్టుకోవాలి. అలా ఆనందంగా జీవించిన వ్యక్తి, ఆశ నిరాశ లేకుండా అక్షరాలే దీపంగా నిరంతరం హృదయంలో చలం గారి యొక్క అక్షరాలని దీపశిఖలాగా భావించి జీవించిన వ్యక్తి గురుప్రసాద్ గారు. అలాంటి గురుప్రసాద్ గారి యొక్క ఈ స్మృత్యంజలి, ఈ సంస్మరణ సభకి, ఈ నివాళి సభకి మనం అందరం వచ్చామంటే ఎక్కడో మనకి సత్యం యొక్క స్పర్శ ఎక్కడో ఉంది. ఎక్కడో ఆ సత్యకిరణం యొక్క స్పర్శ, ఆ సురుచిరమైన రుచి అనుభూతి ఎక్కడో మనకు ఉంది. అందుకే మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం. నన్ను ఎంతో ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి సహోదరి అరుణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అధ్యక్షులు వారు, కవి, రచయిత, ఆయన 1,00,000 రూపాయల బహుమతి పొందారు నవలా రచనలో తానా సభల ద్వారా. అనేక వందల కథలకు బహుమతులు వచ్చాయి. ఆయన గొప్ప రచయిత. ఆయన సింపుల్గా చెప్పాలంటే అనకాపల్లి శారదానది వేసవికాలంలో ఇంకిపోతుందేమో కానీ కవి కలంలో ఇంకిపోతుందేమో కానీ హృదయంలో ఉన్న భావాలు ఎప్పుడు ఇంకిపోవు. ఇలాంటి సభకు వారు అధ్యక్షత వహించడం చాలా ఆనందదాయక భావిస్తూ, ఉదయ్ కుమార్ గారు మీ యొక్క చలం గారి యొక్క అక్షరాలని, గురుప్రసాద్ గారి యొక్క సంకల్పాన్ని కిరణాల్లా మీరు కూడా తీసుకువెళ్ళి అనేక హృదయాలను వెలిగింప చేస్తారని భావిస్తూ, మా సోదరి అరుణ గారు నన్ను ప్రేమతో ఆహ్వానించినందుకు నా హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, గురుప్రసాద్ గారికి నా గుండెలో మొలకెత్తినటువంటి కృతజ్ఞతా గులాబీని సమర్పించుకుంటూ ధన్యవాదాలు. రామకృష్ణానంద్ గారు తన అద్భుతమైన గళంలో ఒక ప్రవాహంలా సాగిపోయింది ఉపన్యాసం. తాత్విక చింతనతో పాటు చలం గురించి కూడా వివరణాత్మకంగా ఉపన్యాసం చేశారు. వారికి అనేక వందనాలు. చలం గారు చలం గారి గురించి చెప్పుకుంటే మనం గురుప్రసాద్ గారి గురించి చెప్పుకున్నట్టే. మమాత్మ సర్వభూతాత్మ ఆత్మవత్ సర్వభూతాని అన్నారు. అంటే అఖండాత్మ, మనందరిలో ఉండే ఆత్మ ఒకటే, ఏకాత్మతా భావన. ఎదుటివాడిని హింసించిన, బాధ పెట్టిన మనం బాధపడినట్టే. అంచేత ప్రతి జీవుడిలోనూ దేవుడుంటాడు, దేవుడిలోనూ జీవుడుంటాడు. ఆ రకమైనటువంటి విశ్వమానవ పౌరసత్వాన్ని, విశ్వ ప్రేమను దర్శింపచేసిన, చలాన్ని అనుసరించిన మహానుభావుడు గురుప్రసాద్ గారి నివాళికి వచ్చిన మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు అర్పించుకుంటూ శ్యామల గారిని మాట్లాడమంటున్నానండి. శ్యామల గారు. అందరికీ నమస్కారం అండి. నాకు చలం గారు ఎవరో తెలియదు అసలు చెప్పాలంటే. గురుప్రసాద్ గారు ద్వారా పరిచయమైన వ్యక్తి చలం. ఆయన పుస్తకం అప్పుడే చదవటం మొదలుపెట్టి ఆ పుస్తకం చదివి ఆశ్చర్యపోయాను. ఏంటంటే ఇక్కడ ఈయన్ని చూస్తే ఆ పుస్తకంలో చదివింది రెండు ఒకటేలాగా ఉన్నాయి. నాకేమీ అసలు చలం ఇక్కడే ఉన్నారా అనేలాగా ఈయన ప్రవర్తన కానీ, మాట తీరు కానీ, ఆయన అసలు ఏదైనా సరే మాటే ముత్యం. కొంచెంగా మాట్లాడేవారు, మాట్లాడే దాంట్లో చాలా అర్థం ఉండేది. అసలు ఆయన నాకు 2008 నుంచి పరిచయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిజంగా ఆయనతో సంపూర్ణంగా కాలం గడిపామని చెప్పడంలో చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు ఆయన లేరు అన్న ఆలోచన కంటే ఆయన నేర్పినవి, ఆయన చూపిన బాట, దానిలో నడుచుకుంటూ వెళ్ళిపోయి నిజంగా చలం రాసినవి కానీ, ఆ పుస్తకాల్లో ఉన్నవి కానీ, ఆయన అనుభూతులు కానీ, రచనలు కానీ అవన్నీ ఈయన పాటించేవారు. అందరినీ అంత సమానంగా చూడటం, అసలు ఎవరిని నొప్పించారా అని చెప్పడానికి కూడా అసలు అవకాశమే లేదన్నమాట. అలాగ ప్రతి వారిని తన వారిలాగా చూడటం, ఆదరించటం, తనకి చేతనైనంత చెయ్యడం, ఎక్కడ అవసరమో అక్కడ మాట్లాడటం. అలాగా నా పిల్లలతో కానీ, నాతో కానీ ఆయనకున్న అనుబంధం అసలు నన్ను ఎంత ప్రోత్సహించేవారంటే, నీకేంటమ్మా చక్కగా సరస్వతి నీతో ఉంది, ఇంకంతకంటే నీకు కావాల్సిందే ఉంది, సంగీతం అది ఉంది చాలు నీకు,
నువ్వు చేస్తోంది, నువ్వు అనుకున్నది నీ పిల్లలకి నీ కుటుంబానికి నువ్వు చేస్తోంది చాలా ఎక్కువ, ఇంతకంటే చాలా కష్టపడతావమ్మా అనేవారు. నాకు అదొక ప్రోత్సాహంగా అనిపించేది. నా పిల్లలు కానీ నేను కానీ తాతగారు అని వాళ్ళు, మా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు సందీప్, ఒకసారి అమ్మ. వీడు 9th స్టాండర్డ్ చదివినప్పుడు అప్పుడు పరిచయం అరుణ నాకు. అప్పుడు మా ఇంటికి వచ్చి బాబుతో మాట్లాడి అనాటమీ, జీన్సు, సైన్సు వీటి గురించి ఆయన వాడితో మాట్లాడి విని అసలు ఇంత బాగా చెప్తున్నాడు, వీడికి ఇంత నాలెడ్జ్ ఉంది, వీడెక్కడో ఉంటాడు, వీడికి ఇష్టమైందే నువ్వు చదివించు, ఏం పర్వాలేదు అని అసలు ప్రతి దాంట్లోనూ వాళ్ళకు ఒక ప్రోత్సాహాన్ని ఇస్తూ వాళ్ళు చెయ్యాలనుకున్న దాన్ని చేసేయడానికి ఆయన ఇచ్చిన ప్రోద్బలం అంతా ఇంత కాదు. అది ఎలా ఉపయోగపడిందంటే కొత్తగూడెం నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత దగ్గర నుంచి తాతగారిని వీడు రష్యాలో MBBS కంప్లీట్ చేసుకొని రావటం, అప్పటి నుంచి ఆయన్ని అట్లాగే కంటికి రెప్పలాగా చూసుకుంటూ రోజు ఆయన్ని చివరి వరకు చూసుకున్నాడు. నిజంగా నాకు ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో వీడు చదివిన చదువుకి సార్థకత చేశాడేమో అని అనిపించింది. రియల్లీ నా కోరిక ఏంటంటే జీవితాంతం వాడు మున్ముందరికి వెళ్ళడానికి కూడా ఆయన ఇచ్చిన ప్రోత్సాహం చాలా తోడ్పడుతుంది. నిజంగా నాకు చాలా చాలా సంతోషం. నిజంగా ఆయన చివరి టైంలో వాడు అంత సన్నిహితంగా ఉండి ఆయన్ని చూసుకోవడం అది నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను చేసిన దానికి ఒక తృప్తి అనేది నాకు కనిపించింది. ఒక్క నిమిషం సందీప్, నువ్వు కూడా మాట్లాడు. తాతగారు అని మనస్ఫూర్తిగా పిలిచి మనవాడు ఏం చెప్తే అదే చేసేవారు. అసలు ఒక్క ఇంచు అటు ఇటు కూడా, ఇది తాగద్దంటే తాగద్దు, ఇది తినద్దంటే తినద్దు, ఇలా కూర్చోండి, ఇలా పడుకోండి, ప్రతి పూట ఒక 2 మాటలు మాట్లాడు తాతగారు గురించి. సందీప్ దాదాపు 2023 జూన్ నుంచి స్టార్ట్ చేశాడు నాన్నకి ట్రీట్మెంట్. నాన్నగారికి డిస్ఫేజియా స్టార్ట్ అయిందండి, 22లో స్టార్ట్ అయింది. యాక్చువల్గా నేను అప్పటికే కొత్తగూడెం స్టార్ట్ అయిపోయాను వెళ్ళడం. కొన్నాళ్ళు నాన్నగారిని అక్కడ ఉంచాలని తీసుకెళ్ళాము. సో మళ్ళీ ఆయన ఇక్కడికే వస్తానంటే కొన్నాళ్ళ నుంచి తీసుకొచ్చాం. సో అప్పుడు ఒకసారి అపోలోకి తీసుకెళ్ళాడు సందీప్. సో కొంత డైలటేషన్ అది అవసరం అని చెప్పి అక్కడ డాక్టర్స్ కూడా ఇంక దీని డాక్టర్ కాబట్టి వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ అంతా చూపించారు. అండ్ ఫిజిషియన్ చంద్రశేఖర్ గారు చెప్పారు, ఇంకొకసారి సందీప్ ఇంకా హాస్పిటల్కి తీసుకురావద్దు, మేనేజ్ ఎట్ హోమ్, నువ్వేం చేయగలవో అది చేసి ఇంట్లో మేనేజ్ చేసేయని. సో ఇక మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళలేదు ఆయన, ఇంకంతే. జూన్ 23 టు ఏప్రిల్ 25 అసలు ఇక మళ్ళీ మొత్తం ట్రీట్మెంట్ అంతా తనే చేశాడు. అంటే రైల్స్ ట్యూబ్ వేయడం అని కాదు, సెలైన్ అయినా ఇంకేదైనా, సెలైన్ జనరల్గా పెడతారు కానీ నాన్నకు అసలు సెలైన్ అంటే అది డబుల్ పంక్చర్ అవుతుంది అనేవాడు. అండ్ చివర్లో కూడా ఆ రోజు అంటే పెద్ద సిమ్టమ్స్ ఏం లేవు, మా పాప కూడా మెడిసిన్ అయిపోయే ఉంది, ఇద్దరు చూస్తూనే ఉన్నారు, సిరీను తను కొంచెం లేవకపోతే మామూలుగా సందీప్ మాట వింటే లెగుస్తారు, తనదైతేనే ఆ కమాండ్ తనకు వెళ్తుంది, మనం ఎన్నిసార్లు చెప్పినా వినరు ఆయన. సరే అప్పుడు దాకా సిరి ఉంది, 7:30కి సందీప్ వచ్చి తాతగారు అన్నాక ఇంకా గ్యాస్ పాగిపోయింది. అందరికీ నమస్కారం. తాతగారి గురించి చెప్పాలంటే చాలానే చెప్పచ్చు, కానీ నాకు ఆయన ఇనిషియల్ డేస్ ఆయన యూత్లో ఉన్నంత యూత్ఫుల్గా ఎనర్జెటిక్గా లేరు అనిపించింది. ఈవెన్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన దానికన్నా ఇప్పుడు రీసెంట్గా పరిచయం ఉన్న దాంట్లో ఆ ఎనర్జీ లెవెల్స్ లేవు. డెఫినెట్లీ హీ వాజ్ నాట్ ద సేమ్. అండ్ నేను తెలుగులో ఎక్కువ అంత మాట్లాడలేను, సో ఐ కాంట్ బీ దట్ ఫ్లూయెంట్. ఇంగ్లీష్లో నేను ఒక 2 ముక్కలు చెప్పాలనుకుంటున్నాను. సో ఐ నో హీ లివ్డ్ అ వెరీ ఫుల్ఫిల్లింగ్ లైఫ్.
He lived an extremely fulfilling life, and I'm very fortunate to be part of his life. That's it. Thank you. ఇంకొక విషయం ఏంటంటే అరుణ గురించి చెప్పాలి. నిజంగా ఒక తండ్రిని ఒక చిన్న పిల్లాడిలాగా నిజంగా అసలు ఆవిడ చేసిన సేవకి నిజంగా ఆ రుణం తీర్చేసుకున్నారేమో అనిపించింది. నిజంగా ప్రతి నిమిషం ఆయన గురించి ఆలోచన, ఇదేం చేయాలి అదేం చేయాలి. పొద్దున ఫోన్ రాకుండా ఒక్కరోజు ఉండేది కాదు. సందీప్ చేయాలి లేకపోతే నాకు చేయాలి, లేకపోతే ఆవిడ ఏదైనా ఒక ప్లాన్ చేసుకోవటం, ఒక డేని ప్లాన్ చేసుకుంటూ దాంట్లో ఆయనకి ఏం చేయాలి, ఏం కావాలి, ఏ మెడిసిన్స్, అసలు అంత కేర్ తీసుకోవటం వల్ల ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం రాలేదు. ఈ రోజుల్లో పెద్దవాళ్ళని అంత చక్కగా చూసుకునే వాళ్ళని నేనే చేయనేమో అని నాకు అనిపించింది నిజంగా. అందుకని ఆయన నిజంగా చాలా అదృష్టవంతులు. నిజంగా 100% వాడు చెప్పినట్టు 100% హ్యాపీగా లాస్ట్ మినిట్ వరకు ఎన్ని నొప్పులున్నా నేను బాగున్నాను, కొత్తగూడెం వెళ్దామా అని ఒకసారి, ఆ ఫంక్షన్కి వెళ్దామా అని ఒకసారి, ఇంకోసారి నన్ను బయటికి తీసుకెళ్తారా అని ఒకసారి. ఆయనకి పొద్దునేదో రాత్రి ఏదో కూడా తెలిసేది కాదు. నిజంగా అలాగా కంటికి రెప్పలాగా చూసుకున్న కుటుంబాన్ని అరుణ మేడమే కాదు, గంగా అయితే అసలు ప్రతి నిమిషం ఆయన ఏం తింటారు, ఎలా చేసి పెడితే అవుతుంది, ఎన్నిసార్లు వండారో తెలియదు, ఎన్నిసార్లు పెట్టారో తెలియదు. అలాగే శ్రీను, గంగా, పిల్లలు, అరుణ, ప్రసాద్, సందీప్. అందరికన్నా ఇంపార్టెంట్ ఇక్కడ సీను ఈజ్ లైక్ ద మోస్ట్ ఎసెన్షియల్ వైటల్ పార్ట్ ఆఫ్ ఇక్కడ ఒక టీమ్ లాగా తయారయ్యింది. ఓకే, ఆ మొత్తం టీమ్కి ఎస్పెషల్లీ సీను ప్లేడ్ హిజ్ రోల్. ఐ కాంట్ అందరికి ప్రతి ఒక్కరికి తాతగారి అదృష్టం ఏమో తెలియదు కానీ ప్రతి ఒక్కరికి ఒక సీను ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇలా సమకూరడానికి కారణం అరుణ అంత మంచిగా బిల్డప్ చేసుకుంది. అపార్ట్మెంట్లో కూడా అందరూ మంచిగా ఫ్రెండ్స్ ప్రతి వాళ్ళని చూసి పలకరించి ఎలాగున్నారు ఏంటి అసలు అలా మెయింటైన్ చేయటం, మమ్మల్ని మా కష్టాలు అడగటం, షేర్ చేసుకోవడం ఎక్కడున్నా సరే. తనకేమో కొత్తగూడెం నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకా మోర్ కంఫర్టబుల్ షీ ఫెల్ట్ విత్ డాడీ. నిజంగా అందుకని మా అందరికీ నిజంగా బాధ మనసులో ఉన్న చివరి వరకు ఆయన అంత బాగా చూసుకున్నామన్న సంతోషము, నిజంగా ఆయన నేర్పింది నేర్చుకొని మళ్ళీ 10 మందితో అంత చక్కగా ఉండాలని ఒక ఆశ ఉన్నది. అందుకే నాకు నిజంగా ఆయన జర్నీ ఎంత చెప్పినా తనివి తీరదు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. థ్యాంక్ యూ. శ్యామల గారు సస్యశ్యామలం చేశారు. ఇప్పుడు సుమతి శతకం ఉంది, జనులా పుత్రిని కనుగొని పొగడగా. ఎందుకంటే శ్యామల గారు అబ్బాయి డాక్టర్ సందీప్ రష్యా వెళ్ళినప్పుడు కాస్త ఆందోళన పడేవారు, ఎలా చదువుతాడు ఏమిటో అని. ఇప్పుడు ప్రయోజకుడే మన ముందు మంచి డాక్టర్గా నిలబడ్డాడు. ఆయన సీనియర్ సిటిజన్స్కి డాక్టర్. ఒకసారి చెప్పట్లు. ఇంకో విషయం అండి, నేను సందీప్కి చెప్పింది, సందీప్ నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను, ఏంటంటే సక్సెస్ఫుల్గా తాతగారిని ఇంత బాగా చూసుకున్నందుకు నీది తాతగారిది ఒక ఫోటో ఫ్రేమ్ చేయించి నీ క్లినిక్లో పెడతాను, ప్రతిరోజు నువ్వు చూసుకుని గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఇందాక మాట్లాడారు కదా దేవుడు అని, మనలోనే ఉన్నారు అన్ని ఆత్మలంతా ఒకటే అని చెప్పారు కదా సుగుణరావు గారు. అలాగా ఆయన్ని ప్రతిరోజు స్మరించుకుంటే చాలు వాడికి, అది ఒక మంచి బ్లెస్సింగ్. నిజంగా ఆయనతో స్టార్ట్ చేయడం జర్నీ. థ్యాంక్ యూ. సో మన శ్యామల గారి కళలు ఫలించాయి, ఆయన మంచి డాక్టర్గా వచ్చాడు. సందీప్ గారి సేవలు మా మావయ్య గారికి కూడా ఉపయోగించారండి. ఆయన 88 ఏళ్ళు. సో సందీప్ మంచి డాక్టర్గా ఇంకా పురోభివృద్ధి సాధించాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ ఆయన నాకు కూడా ఉపయోగపడ్డాడండి. నవల రాశాను ఫైనల్ డయాగ్నోసిస్ అని, దాంట్లో నేను వెటర్నరీ డాక్టర్ అయినా కొన్ని సలహాలు అవి కొన్ని సాంకేతిక విషయాలు చెప్పేవాడు. ధన్యవాదాలు సభాముఖంగా. అయితే కాట్రగడ్డ అరుణ గారు వారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చిన అంకుల్
నివాళిగా అంకుల్ గురుప్రసాదరావు అంకుల్ మన మధ్య భౌతికంగా లేరు, కానీ ప్రతి ఒక్కరి మనసుల్లో ఆయన సజీవంగా ఉన్నారు. దానికి నిదర్శనం అందరికీ ఏదో ఒకటి గుర్తొస్తూనే ఉంటుంది ఆయన గురించి. ఎవరికి వాళ్ళకి ఆయనతో పరిచయం ఉంది. ఆ పరిచయంలోంచి ఏదో ఒక ఏమంటారంటే ఈజ్ వెరీ మచ్ అలైవ్. మనతోనే ఉన్నారు, మన దగ్గరే ఉన్నారు, భౌతికంగా లేకపోవచ్చు, అంతే. నాకు అదే అనిపిస్తుంది. అండ్ దెన్ అంకుల్తో నాకు అరుణతో, సాయి పద్మ అండ్ ప్రజ్ఞానంద్ గారు వాళ్ళ ద్వారా పరిచయం అయింది ఒక దశాబ్దం క్రితం. సో అది అట్లా సాగుతా, అది అలాగే కంటిన్యూ అవుతూ ఉంది. అండ్ అంకుల్ ఈ వాజ్ లైక్ మై పెదనాన్న అన్నమాట. ఇంకా ఏదో ఒకటి అలా చెప్తూ ఉండేవాళ్ళు, చలం గురించి మాట్లాడేవాళ్ళం, తర్వాత మా కష్ట నష్టాల గురించి అన్నీ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అంతేకాకుండా అంకుల్తో చర్చా కార్యక్రమాలు వచ్చేవి. చలం గారు ఎందుకు అలాగా అందరూ ఆయన్ని కేవలం ఒక పర్టిక్యులర్ పర్స్పెక్టివ్తో యాంగిల్లోనే చూశారు అని, మహిళా దృక్కోణం ఏంటంటే మహిళలని ఆయన ఒక కాముకుడుగా లేదు అంటే ప్రేమికుడుగా అలా చెప్తా ఉన్నారు. కానీ ఆయన మహిళలకి స్వేచ్ఛ గురించి మాట్లాడింది కానీ ఆయన ఇక్కడ భౌతికంగా మనం కనెక్ట్ అయి ఉంటే అల్టిమేట్లీ అక్కడ కూడా ఏమంటారు ఆధ్యాత్మికంగా ఆ కనెక్షన్ ఇన్ఎవిటబుల్. అండ్ అది తప్పదు, అదేంటంటారు, ప్రతి ఒక్కరి జీవితంలో ఇంకొకటి కూడా అంటాం కదా, కామి కానివాడు మోక్షగామి కాడు అని చెప్పి. సో ఇవన్నీ ఆలోచించినప్పుడు ఆయన కేవలం ఏదో ఒక దురభిప్రాయంతో, అప్పటి సంఘం కూడా ఆయన పట్ల చాలా దురభిప్రాయంతో ఆయన్ని దూరం పెట్టేసి చలం గారిని అలా చేసింది. చాలామంది కూడా పుస్తకాలు చదవడానికి ఇంట్లో అలౌ చేసేవాళ్ళు కాదు, మేము విడిగా కూర్చొని చదువుకునే వాళ్ళమని చెప్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన గురించి రాసేవాళ్ళు కూడా ఎందుకు ఆయన గురించి ఇలా రాశారు అంకుల్ అంటున్నప్పుడు, నేను సుధా చదివాను, మిగతా బుక్స్ చదివాను, ఎక్కడ నాకు అరుణ చదివినా కానీ అంత నాకేం అనిపించలేదు. ఈజ్ ఎక్స్ప్రెసింగ్ అప్పటి సిచ్యువేషన్, అప్పటి సమాజంలో ఎట్లా ఉంది, ఆ సంఘంలో మహిళా చైతన్యం కోసం మహిళలు కేవలం సెక్స్ కంట్రోల్ చేసుకుని అంటే పురుషులు వాళ్ళని ఎలా చూశారు అనేదే చెప్తున్నాం. కానీ దాని నుంచి ఎలా బయటకు వచ్చి కేవలం ఆ చట్టంలో ఉండకుండా స్వేచ్ఛ గురించి మాట్లాడారు ఆయన, ఆధ్యాత్మికత గురించి చాలా అంశాలు ఉన్నాయి. కానీ మనం ఎప్పుడు పర్యావరణం గురించి ఆయన చెప్పింది ఆలోచించట్లేదు. పిల్లల పెంపకం గురించి మాట్లాడారు ఆయన. తర్వాత ఉపాధ్యాయులు ఎలా విద్యాభ్యాసం చేయించాలి పిల్లలతో, ఇవన్నీ చెప్పారు, చాలా బాగా చెప్పారు. అన్నప్పుడు అంకుల్ అన్నారు, అది అంతా మన మెదడులో మన దృక్కోణంలో లోపాలు పెట్టుకొని మనం ఆయన్ని ఆ చట్టంలోకి ఇరికించడానికి చూస్తున్నాం కాబట్టి చలాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాము అని. ఆయన జీవితంలో స్వేచ్ఛ, సమానత్వం, ఏదైతే కమ్యూనిస్టులు చెప్పారు, సామ్యవాదం, ఇవన్నీ ఆధ్యాత్మిక చింతన, ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి ముడిపడిన అంశాలు. నేను థియాలజీ చేస్తున్నప్పుడు కూడా అదే అన్నమాట. కంప్లీట్గా అంకుల్ ఏవైతే చర్చ అయింది అంకుల్తో, అది కమ్యూనిజం కానివ్వండి, సామ్యవాదం, తర్వాత ఆధ్యాత్మికత, ఇంకా సమాజం, ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి ముడిపడిన అంశాలు. మనం అన్నిటినీ సబ్జెక్ట్స్ని కూడా వేరువేరుగా చూస్తున్నాం, కానీ అన్నీ కూడా మిళితమై ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయి. అది అర్థం చేసుకున్నట్టయితే చలం కూడా మనకి బాగా అర్థమవుతారు అని చెప్పి అన్నారు అప్పుడు. సో అట్లాగే ఇందాక అందరు చెప్పారు,
ప్రతిదీ కూడా ఏం చెప్పారో చలం గారు అదంతా అంకల్ జీవన విధానంలో చాలా నిరాడంబరంగా, దాంతోపాటుగా అందరినీ సమంగా చూడడం. అరుణన్ ఈశ్వరుడు ఇచ్చిన అమ్మాయి, ఈశ్వరుడే అరుణగా పుట్టారు అని చెప్పి చలం గారు అన్నారు, రాశారు. సో నువ్వు తనని ఎంత బాగా చూస్తావో నువ్వు మిగతా అందరినీ కూడా అంతే సమానంగా చూస్తావు. సో అట్లాగా అంత బాగా అంకల్ అందరినీ చూశారు. ఎన్నో సంస్థలకి, వ్యక్తులకి ఎంత విరివిగా ఏ సహాయం, ఆర్థికం కావచ్చు, లేకపోతే మాట సాయం కావచ్చు, లేదు అంటే ఇంకే రకంగా సాయాన్ని అంకల్ చాలా చేశారు. ఎప్పుడు కూడా దాని గురించి ఎక్కడా చెప్పుకోవడం అది చేయలేదు. సో యా, ఈజ్ ఫర్ ఎవర్ ఇన్ మై హార్ట్. He is with me. He is going to be there forever. He will be there forever. Thank you so much. అందరికీ ధన్యవాదాలు. చాలా ఎక్కువ మాట్లాడేశాను. చాలా ధన్యవాదాలండి. చలం స్వేచ్ఛ గురించి చాలా చక్కగా చెప్పారు. అయితే చలం స్త్రీ గురించి ఇంత ఆందోళన పడి ఆవేదన చెంది రాయడానికి కారణం అప్పటి స్త్రీల పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. అంటే విధవ వివాహాలు లేకపోవడం, అంటే చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేయడం. ఇప్పటికీ నేను అమలాపురం మా అమ్మగారు ఊరు, అక్కడికి వెళ్ళినప్పుడు 40 ఏళ్ల క్రితం కూడా పాపం భర్త చనిపోయిన వాళ్ళు వచ్చేసి వాళ్ళ అన్నల పంచన చేరేవారు. రాత్రి 4 గంటలు లేస్తారు, మళ్ళీ 12 వరకు పని. పైగా వారు ఇచ్చే ఆహారం కూడా ఉప్పు కారం లేకుండా, చప్పిడి కూరలు, ప్రత్యేకమైన ఫుడ్ వాళ్ళకి, విధవలకి. అట్లాగా బామ్మలు ఆ తరం వెళ్ళిపోయింది. అలాంటి వారి గురించి బాధపడి తపన పడి ఆయన స్త్రీ స్వేచ్ఛ గురించి రాశాడు. అయితే బెర్ట్రాండ్ రస్సెల్ కూడా స్త్రీ గురించి చలం చెప్పిన సిద్ధాంతాలే చెప్పాడు. ఆయనకి నోబెల్ బహుమతి ఇచ్చి గౌరవించారు. కానీ మనం చలాన్ని అప్పట్లోనే 1950s కొంతమంది చలాన్ని కాలధర్మం చెందించేసి ఆయనకి తిలోదకాలు ఇచ్చేశారు. అది మన దౌర్భాగ్యం. అయితే ఇప్పటికీ చలం ఎప్పటికీ ఏ కాలమాన పరిస్థితి చలం అవసరం ఉంది. ఎందుకంటే బిడ్డల శిక్షణ మాట్లాడుతున్నప్పుడు చలం గారు చెప్పిన అభిప్రాయాలు, చలం గారు రచనల నుంచే స్ఫూర్తి పొంది అక్కడంతా జెండర్ అంశాల పైన చర్చలు అవుతూ ఉంటాయి. తర్వాత మహిళా చైతన్యం గురించి, మహిళా సంక్షేమం గురించి, వీటన్నిటి గురించి కూడా చర్చించేటప్పుడు NGOs కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, చర్చల్లో నేను ఉన్నాను. అప్పుడు చలం గారిని కూడా కొలమానంగా తీసుకునేవాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలా పసితనం అనేది ఖచ్చితంగా మారుతోంది. పిల్లలు కొన్ని దౌర్జన్యాలు చేస్తున్నారు పాపం, బికాజ్ ఆఫ్ ఇమ్మెచ్యూరిటీ. పుస్తకాలు చదవట్లేదు, నైతికత నిబద్ధత బోధించట్లేదు. మన ర్యాంకులు చదువులు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళని యూనివర్సిటీల్లో, కాలేజీల్లో రుద్దుడు. మన కొడుకు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, IAS IPS. కానీ ఒక మంచి పౌరుడిగా, మంచి రేపటి సమాజాన్ని నిర్మించే ఒక మంచి అమ్మాయిగా తీర్చిదిద్దేందుకు మనం కృషి చేయట్లేదు. కానీ ఈ పరిస్థితుల్లో బిడ్డల శిక్షణ అనేది పాఠ్యాంశంగా ఉంచాలి. దాని గురించి మన మిత్రులు ఆలోచించండి. పిల్లల కోసం ఈ పుస్తకం రాశాడు ఆయన, తల్లిదండ్రుల కోసమే కాదు పిల్లల కోసం కూడా ఈ చలం. ఎందుకంటే చలం పుస్తకాలు కనుక చదివితే ఒక కొత్త మార్గాన్ని, కొత్త చూపును వస్తుంది. పిల్లలు చలం పుస్తకాలు చదివితే తల వంచుకుని చదివితే తలెత్తుని బతుకుతారు. అలాగే తల్లిదండ్రులు తలదించే పనులు చేయరు. ఇది నా విన్నపం. ఇప్పుడు ప్రజ్ఞానంద్ గారు మాట్లాడతారండి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నేను సాయిపద్మం వాళ్ళ భర్తని. నాకు గురుప్రసాద్ గారు అంటే అప్పటి నుంచి నేను గురువు గారు అని పిలుస్తాను, ఎందుకంటే గురు గారు. సో మా దగ్గర ఎలా పరిచయం అయిందంటే, నేను అప్పట్లో ఆంధ్ర యూనివర్సిటీలో
ప్రథమంగా ఎంఏ యోగా అండ్ కాన్షియస్నెస్ అనే కోర్సులో జాయిన్ అయ్యి కంప్లీట్ చేసి నేను ఒక యోగా నేర్పించడానికి, అలాగే మామూలు థెరపీస్ ఇవి చేయడానికి నేను స్టార్ట్ చేసినప్పుడు దాదాపు ఒక 10 రోజులు మా ఇంట్లో పైన ఉండి మా దగ్గర ప్రతిరోజు యోగా చేస్తూ మసాజ్ చేయించుకుంటూ నేను సాత్విక ఆహారం ఏదైతే ఉందో ఆర్గానిక్ ఫుడ్ అది అందిస్తూ ఉంటే దాన్ని ఆస్వాదిస్తూ సాయి పద్మ గారితోని చలం గారి గురించి మిగతా సాహిత్యం గురించి మాట్లాడుతూ ఉండేవారు. అయితే నాతో ఎట్లా మాట్లాడేవారు అంటే ఎవరితోని ఏంటి మాట్లాడాలి అనేది ఆయనకి బాగా వెన్నతో పెట్టిన విద్య. సో నాతో ఏంటి అంటే ఎక్కువ ఆయనకి అప్పటికే తెలుసు యోగా అంటే ఏంటి, తర్వాత పతంజలి మహర్షి రాసినవి ఇవన్నీ తెలుసు. నాకు ఒకరోజు పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చారు. అవి ఏంటంటే ఎకిరాల కృష్ణమాచారి గారు రాసిన పుస్తకాలు, ఏ సిరీస్ ఆఫ్ బుక్స్. దాంట్లో చూస్తే ప్రతి లైన్ కూడా ఒక 2 లైన్ల తర్వాత 3వ లైను 4వ లైను ఒక పెన్సిల్తోని కింద గీత గీసి ఒక పదం ఏదన్నా ఒకవేళ అర్థం ఆయనకి నాకు అవ్వలేదు అన్నప్పుడు డిక్షనరీ చూసుకోరు అనుకుంటా ఆ కింద ఎక్కడో దగ్గర ఒక లైన్ మళ్ళీ తన స్వహస్తాలతో రాసుకునేవారు. అలాంటి పుస్తకాలు ఇచ్చారు నాకు. అంటే ఎంత క్షుణ్ణంగా ప్రతి పుస్తకాన్ని దీన్ని ఆయన అధ్యయనం చేసేవారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. రెండోది, వీళ్ళిద్దరూ ఇంకా సాయి పద్మ గారు తను ఇద్దరు బోర్డులంతా మాట్లాడుకునేవారు. అయితే ఇద్దరికున్న సంబంధం నేను గ్రహించింది ఏంటంటే అరుణ అనేది తన కూతురు, కానీ అసలు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే అసలు అరుణ కూతురా లేకపోతే సాయి పద్మ కూతురా అన్నట్టు ఉండేది. అంతలాగా ఇచ్చేసుకునేవారు, అలానే చూసేవారు. సో ఆయన జీవితంలో గురువుగారు జీవితంలో ఏంటంటే ఆయన కొన్ని మధ్యలో వదులుకున్నారు. అది అడ్వకేట్గా కావచ్చు, లేకపోతే పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. కానీ వదులుకోకుండా తన జీవితాంతం ఉంచుకుందల్లా కూడా చలం సాహిత్యాన్ని. సో అంటే ఎంత ఆయన హృదయంలో ఆ చలం గారిని ఆయన ఆలోచనల్ని దిగ్గొట్టుకున్నారంటే అది ప్రత్యక్షంగా అరుణని ఎంత పైకి తీసుకొచ్చారో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఆ తర్వాత అరుణ తాలూకు తన ప్రవర్తన కావచ్చు, లేదంటే తను మిగతా పిల్లల్ని చూసే విధానం కావచ్చు. ఎందుకంటే మేము పెట్టిన సంస్థ గ్లోబలైడ్కి చాలాసార్లు వాళ్ళు వచ్చారు. అంటే వాళ్ళు ఈవెన్ దీపావళికి కూడా మతాబులు తీసుకొచ్చి వాళ్ళతో మమేకమై ఇచ్చే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే పెంపకం. అంటే చలంగాని రాసిన పుస్తకం ఏదైతే ఉందో దాని నుంచే కదా ఆయన తీసుకుంది, అదే కదా ఆయన్ని ప్రభావితం చేసింది. ఆ ప్రభావం ఎంతవరకు ఉందని అంటే అరుణలకు కూడా దిగిపోయింది అణువణువు. సో ఇది మనము గ్రహించాల్సిన విషయం. రెండోది, పద్మ ఒకరోజు నాతో అన్నది, నువ్వు ట్రీట్మెంట్ అంతా బాగానే చేస్తున్నావు కానీ ఆయనకి మనమేమో మన పనుల్లో ఉంటాము, మరి ఆయనకి కాలక్షేపం అవుతుంది అంటే నువ్వు ఒక పని చెయ్యి, ఒక పేపర్లు, పెన్ను, ప్యాడ్ ఇవ్వు అనేవారు. పుస్తకాలేమో పద్మ దగ్గర లైబ్రరీ నుంచి తీసుకునేవారు, ఇంకా కూర్చొని చదువుకుని రాసుకుంటూ ఉండేవారు. మళ్ళీ ఆ పేపర్లు కూడా లాస్ట్కి ఒక పేపర్ మిగిలేదు కాదు. ఆ వారం రోజులు 10 రోజులు అలాగా ఆయన గడిపారు. తర్వాత
ఈ మొత్తం అంతా సమప్ చేయాలంటే ఆయన కమ్యూనిస్ట్ అంటున్నారు, బట్ టు మీ హీజ్ ఎ వెరీ సైలెంట్ సోషలిస్ట్. ఈజ్ ఎ వెరీ సైలెంట్ సోషలిస్ట్. తర్వాత ఎవరన్నా అడిగితే ఈయన్ని ఒక 3 పదాల్లో చెప్పమంటే ఐ వుడ్ జస్ట్ సమ్ అప్ అండ్ టెల్ దట్ సత్యం, శివం, సుందరం. దట్స్ ఇట్. దట్ ఈస్ వాట్ గురుప్రసాద్ గారు ఈజ్. అండ్ లాస్ట్లీ ఆయన అంటే ఇప్పుడు చెప్పారు కదా సందీప్ గారు ఆయనకి చేసిన అంటే ఒక హోమ్లో ఎలా చూసుకోవాలి పెద్దవాళ్ళని, జీరియాట్రిక్ కేర్ ఎలా తీసుకోవాలనేది ఉన్న తక్కువ టైంలోనే ఐ కుడ్ అండర్స్టాండ్. సో ఐ విష్ దట్ డాక్టర్ సందీప్ కంటిన్యూ దిస్ వన్ and specialize in this particular because there is a need in Visakhapatnam. Of course there are other places also, I don't deny, but there is a need of taking care of elders and also disabled persons. So ఇంకొక విషయం లాస్ట్ ఏంటనంటే గురుప్రసాద్ గారు ఆఖరి వరకు కూడా అది కూడా సమప్ చేయమంటే సత్ చిత్ ఆనందం, సత్చిత్ ఆనందం అంతే. హీ లివ్డ్ హిజ్ లైఫ్ అండ్ హీ సెట్ ఎన్ ఎగ్జాంపుల్ దట్ హౌ వన్ పర్సన్ నాట్ బై ప్రీచింగ్ బట్ హౌ వన్ కెన్ ప్రాక్టీస్ అండ్ ప్రూవ్ వాట్ ఎవర్ దే స్టాండ్ ఫర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. చాలా ధన్యవాదాలండి. గురుప్రసాదరావు గారు అన్ని వదులుకున్నా చలాన్ని వదులుకోలేదు అన్నారు. చాలా చక్కటి బాగా వాక్యం చెప్పారు. చలం గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు 4 వాక్యాల్లో చలం స్త్రీ గురించి పాటుపడింది కేవలం 4 వాక్యాల్లో చెప్పాడు. స్త్రీకి కూడా శరీరం ఉంది, దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడు ఉంది, జ్ఞానం ఇవ్వాలి. ఆమెకు హృదయం ఉంది, దానికి అనుభవం కావాలి. దీనిలో తప్పే ఉందండి? ఎందుకు స్త్రీని ప్రేమించి ఆమె కోసం తపన పడిన చలాన్ని 1950 ప్రాంతంలో ఆయనకి తిరోధకాలు ఇచ్చేశారు? అది అందరం ఆలోచించాల్సిన ప్రశ్న. నేటి కాలానికి చలం మరీ అవసరం అని నొక్కి వక్కాణిస్తూ రవికిరణ్ గారు వచ్చారండి. రవికిరణ్ ఈదర లేరా? ఇంకా మాట్లాడే వాళ్ళు ఎవరున్నారా? ఛాయ్ గారు. అందరికీ నమస్కారం. నేను చలం, నేను ఈ పుస్తకాన్ని 2 రోజుల్లో 3 సార్లు చదివాను. చలం గారి సత్యాన్వేషణ, పూర్ణత్వం, సౌందర్యం, ఈ 3 వల్ల ప్రభావితమైన వ్యక్తి గురుప్రసాద్ గారు. తన 20వ ఏట చలం గారిని ఆయన స్నేహితులు నాగేశ్వరరావు గారు ద్వారా చదివిన తన 33వ ఏట 1967లో గురుప్రసాద్ గారు చలం గారిని తిరువణ్ణమలైలో కలిశారు. ఆ తరువాత గురుప్రసాద్ గారు 58 సంవత్సరాలు బ్రతికారు. అంటే ఒక అర్ధ శతాబ్దం పైన బ్రతికారు. సరిగ్గా కిందటి సంవత్సరం మే 19, 2024 ఈ పుస్తకానికి స్వాగతం సంతకం చేశారు గురుప్రసాద్ గారు. అయితే నేను చలం పుస్తకం చదువుతున్నంతసేపు కూడా నాలో కలిగిన ఏవైతే భావాలు ఉన్నాయో అవి మీతో పంచుకోదలిచాను. చలం గారి లాంటి వటవృక్షం కింద సెదతీరినటువంటి ఒక ప్రయాణికుడు గురుప్రసాద్ గారు. ఆయన తను అంతరంగికమైనటువంటి ఒక అంతరంగ ప్రయాణం ఏదైతే ఉందో దానికి స్ఫూర్తి చలం గారు. ఒక సంగీత కళాకారుడు తన సప్తస్వరాలతో మమేకమై ఒక
రాగాన్ని ఎలాగ ఆలపిస్తాడో అలాంటి జీవన రాగమే చలం గురుప్రసాద్ గారికి. ఈ నేను చలం పుస్తకంలో మొదట చలం ఫౌండేషన్ గురించి అరుణ విశదీకరించారు. ఆ తర్వాత స్వాగతంలో గురుప్రసాద్ గారు రాశారు. చలం గారి ఉత్తరాలు, ఈ ఉత్తరాలలో ఎక్కువగా కనపడేది గురుప్రసాద్ గారి పట్ల ప్రేమ. వీరిద్దరికీ కలిపిన ఒక అవాజ్యమైన ప్రేమ అనే బంధం అన్నది వీళ్ళ స్నేహానికి వీళ్ళ గురుత్వానికి ఒక నిదర్శనం. ఈ బుక్ చదివాక నాకు అరుణ ఒక 4 ఏళ్ల పాపగానే కనపడుతోంది. ఎందుకంటే ఈ ఉత్తరాలలో ఎన్నో అంశాలలో పిల్లలు ప్రేమ, అరుణ పట్ల చలం గారికి ఉన్నటువంటి ఆత్మీయత. ఒకానొక చోట నేను అరుణతో కాలక్షేపం చేస్తున్నానని గురుప్రసాద్ గారు ఒక ఉత్తరం రాస్తే, అరుణతో కాలక్షేపం చేయటం కాదు, అరుణతో ఆనందాన్ని పొందాలి అన్నారు. అరుణ ఆడుకోవటానికి అక్కడ పచ్చగడ్డి ఉందా, పిల్లలున్నారా, అరుణ పాటలు పాడుతోందా, ఇవన్నీ చిన్న చిన్న ప్రశ్నలు. అంటే ఒక చలం లాంటి మహారచయిత గురుప్రసాద్ గారి ఒక మిత్రత్వం మీద రాసిన లేఖల్లో చిన్న పాప, ఆ పాప గురించి అలా రాయటం నా మనసును ఎంతో కరిగించింది. బిడ్డల శిక్షణ, స్త్రీ మ్యూజింగ్స్, ఈ 3 పుస్తకాలు గురుప్రసాద్ గారికి ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చిన పుస్తకాలు. ఆ తర్వాత సంజీవదేవ్ గారు ప్రముఖ పెయింటర్, తర్వాతను చక్కటి రచయిత, వారిద్దరికీ చాలా గొప్ప స్నేహం ఉంది. సంజీవదేవ్ గారి లేఖలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. చాలా ముఖ్యమైన విషయము సంజీవదేవ్ గారు ప్రస్తావించారు. అంటే ఫ్యామిలీ యాక్సిడెంట్ తర్వాతను గురుప్రసాద్ గారు చూపించినటువంటి ధైర్యము, మానసిక స్థైర్యము, తర్వాతను చీకట్లో నుంచి వెలుగు రేఖల్లోకి ఒక జీవన పయనం తాలూకా ఒక ఇన్స్పిరేషన్ అన్నది అది ఎంత ప్రభావితమో అది సంజీవదేవ్ గారు ముఖ్యంగా చాలాసార్లు ప్రస్తావించారు. వావిలాల సుబ్బారావు గారు చాలా చక్కటి వ్యాసం రాశారు. ఆయన రాసిన దానికి మరి తిరిగే ఉండదు. తర్వాత లలితా శేఖర్ గారు ఒక చాలా చక్కటి వ్యాసం రాశారు. శ్యామల గారు చాలా పర్సనల్ టచ్ ఇచ్చారు. ఒక వ్యక్తి ఒక రచయితకి ప్రభావితం అయ్యి ఆ ప్రభావంలో ఒక జీవిత నేపథ్యంలో 1/2 శతాబ్దం గడిపి ఆ చలం గారి సాహిత్యాన్ని వ్యాప్తింపచేసి దానికి ప్రయాసపడి ఒక చలం భక్తుడిగా, చలం అన్వేషిగా, చలం ప్రేమికుడిగా, చలం విద్యార్థిగా తన జీవితాన్ని సుసంపన్నం చేసుకున్న మహా వ్యక్తి గురుప్రసాద్ గారు. అంటే చలం గారిలో మనకి నచ్చిన అంశం సున్నితత్వం. ఒక చోట రాస్తారు ఆయన, సూర్యుడు మబ్బుల్లో నుంచి ఇప్పుడే వచ్చాడు, ఆనందంతో నీకు నేను ఉత్తరం రాస్తున్నాను మిత్రమా అని గురుప్రసాద్ గారికి అంటారు. నేను ఆ వాక్యం చదివాక ఎన్ని సూర్యోదయాలు నేను చూడలేదు, ఎప్పుడైనా ఇంత ఆనందాన్ని చెందానా అని అనిపించింది అనమాట. అంటే ఒక కవి, ఒక రచయిత, ఎస్పెషల్లీ చలం గారు కనెక్టివిటీ విత్ లైఫ్, జీవితం అంటే పారవస్యం, జీవితం అంటే ఒకలాంటి ఇన్ట్యూన్ విత్ టోటల్ ఇన్వాల్వ్మెంట్, అది చలం గారిది. అది పుణికి పుచ్చుకున్నారు గురుప్రసాద్ గారు. ఆయన సరిగ్గా ఆహారం తిని కూడా బహుశా 4-5 ఏళ్ళు అయి ఉంటుంది. అయినా సరే ఎక్కడ నిరుత్సాహం లేకుండా, ఒక అంతర్మౌనంగా, ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఎందుకంటే ఆయన్ని ఏప్రిల్ 27-28 తేదీన మేము చూసాము. ఎంత మౌనంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత చిద్విలాసంగా ఉన్నారో. ఇదంతా ఒక మహాసాధన. అంటే చలం మహర్షి లాంటి మహాయోగి నీడలో ఈ విద్యార్థి పొందిన సాధనే ఆయన జీవితానికి పరమార్థం. సార్ గురుప్రసాద్ గారు, యూ లివ్డ్ ఎ గ్రేట్, బ్యూటిఫుల్, సిన్సియర్ అండ్ డెడికేటెడ్ లైఫ్. సామాన్యమైన విషయం కాదు. ఒక గొప్ప జీవితం బ్రతికి అందరికీ ఒక స్ఫూర్తిగా మీరు నిలిచారు, నిలుస్తారు. అండ్ అరుణ ఇస్ ది టార్చ్ బేరర్ ఆఫ్ యువర్ వాల్యూస్.
మీ పవిత్రాత్మకి శాంతి కలగాలని నా ప్రార్థన. చాలా మట్టుకు నా కార్యక్రమాన్ని మీరు నడిపించారు. అయితే వారు చాలా కవర్ చేశారు కాబట్టి నేను చాలా సంక్షిప్తంగా ఈ పుస్తకం గురించి 4 వాక్యాలు చెప్తాను. గురుప్రసాదరావు గారి ఈ పుస్తకంలో 3 భాగాలు ఉన్నాయండి. గురుప్రసాదరావు గారి స్వీయ చరిత్ర, గురుప్రసాదరావు గారి స్వీయ చరిత్ర మొదటి భాగం, తర్వాత చలం ఉత్తరాలు, సంజీవ్ దేవ్ గారు రాసిన ఉత్తరాలు, ఆ తర్వాత కొంతమంది సన్నిహితులు సహచరులు వారి గురించిన అనుభవాలు పంచుకున్నారు. గురుప్రసాదరావు గారు నిష్కామ కర్మ చేశారు, కర్మయోగి. ఇది ఆయన వృత్తిలోనూ ప్రవృత్తిలోనూ ప్రవర్తనలోనూ కనిపిస్తుంది. న్యాయవాదిగా ఉన్నప్పుడు, కమ్యూనిస్ట్ పార్టీ క్రియాశీలక సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి, దగాపండ స్త్రీమూర్తులకి అండగా నిలబడ్డారు. ఫీజు ఆశించకుండా ఆయన సొంత డబ్బులు పెట్టుకుని కూడా పనిచేసినట్టుగా మనకి తెలుస్తుంది. ఇక చలం గారు ఆయనకు రాసిన ఉత్తరాల్లో కొన్ని వాక్యాలు చాలా అద్భుతమైనవి. వాటిని చదివి ఆలోచిస్తాం, ఆస్వాదిస్తాం, ఆచరించడానికి సమాయత్తం అవుతాం. అవేంటంటే, పనులు ఆలోచనలు తగ్గిన కొద్దీ ఆనందం మనలో నుంచే వస్తుంది. అందాక పిల్లలు, పిట్టలు, ఆకాశం, తోట, పూల మొక్కలు వీటిలోంచి రావాలి సంతోషం. చూసారు అంత గొప్ప వాక్యం. ఇందాక ఛాయ గారు చెప్పినట్టుగా అరుణ గారి గురించిన ప్రస్తావన చలం ఉత్తరాల్లో కనిపిస్తుంది. తక్కిన పిల్లల్ని అరుణుగా చూడగల దృష్టి వస్తే ఈశ్వరుడు మీ మధ్య పాపగా అవతరించిన ఉద్దేశ్యం నెరవేరిందన్నమాట. చాలా అద్భుతమైనటువంటి చక్కటి వాక్యం. ఇంకా చలం ఏం చెప్పారంటే, ప్రతి ఒక్కరూ, ప్రతి పురుషుడు విశ్వమానవుడుగా, స్త్రీ విశ్వమానవిగా పరస్పరం సమదృష్టితో మెలుగుతూ ప్రకృతిని ప్రేమిస్తూ ముందుకు సాగడం అనే చలం సందేశమే తన జీవితంగా గడిపారు గురుప్రసాదరావు గారు. ఎందుకంటే వాట్ వీ ప్రీచ్ ఈజ్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్. ఇది ఆయన జీవితం ఇచ్చిన సందేశం. ఇక సంజీవ్ దేవ్ గారు రాసిన ఉత్తరాల్లో కొన్ని ముఖ్య వాక్యాలు దయచేసి వింటున్నారా? భోజనం ఆకలి కేకలు వేస్తున్నట్టుగా ఉంది. భోజనం చాలా సంక్షిప్తంగా ముగిద్దాం. సంజీవ్ దేవ్ గారు చెప్పిన వాక్యాలు చాలా అద్భుతమైనవి ఉన్నాయండి. ఏదో ఒక సమస్య లేని జీవితం లేదు. భౌతికమైనవో ఆత్మికమైనవో మానసాన్నో శరీరాన్నో అంటిపెట్టుకుని ఉంటాయి. అంచేత సమస్యతో జీవించాలి, సమస్యతో ప్రయాణించాలి. ఎందుకంటే సమస్య వయసు మన వయసు కన్నా చిన్నది. అంచేత సమస్య పోతుంది, దాని గురించి బెంగ పెడకొద్దు అంటారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఎండ్స్ ఆర్ ఇన్సిగ్నిఫికెంట్. ఎండ్స్ ఆర్ ఇన్సిగ్నిఫికెంట్ మీన్స్ ఈజ్ సిగ్నిఫికెంట్. అంటే గమ్యం కన్నా మనం చేసే ప్రయాణం ముఖ్యం. అంటే లక్ష్యాలు పెట్టుకుంటాం, టార్గెట్లు నిర్ణయించుకుంటాం, అవి ఫలితాలు ఆశించకుండా ప్రయాణం చేయడమే ముఖ్యం. మనిషి నిరంతర నిరీక్షకుడు. ఒక నిరీక్షణ ఫలించిన తర్వాత మరో దానికి మళ్ళీ నిరీక్షణ ఎక్కువ కాలం ఉంటుంది, కానీ దాని ఫలితం ఎక్కువ కాలానిదే. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం చలం గారు చెప్పారు, దాన్ని మళ్ళీ గురుప్రసాద్ గారు బలంగా చెప్పారు. లేని వారి గురించి కాదు బాధపడాల్సింది, బతికున్న వారి గురించి. మ్యాన్ ఈజ్ నాట్ డెడ్, హీ లివ్స్ ఇన్ ది గ్రాస్ ఆన్ ది గ్రేవ్. చాలా అద్భుతం. ఒక్కసారి చప్పట్లు కొట్టండి. అలాగే మనకి అనుకూల భావనలు, ప్రతికూల భావనలు ఉంటాయి. ఎక్కువగా అనుకూలంగా ఆలోచించాలి, పాజిటివిటీ అంటారు. దాని గురించి సంజీవ్ దేవ్ గారు మంచి వాక్యం చెప్పారండి. నెగేషన్ ఆఫ్ ది నెగిటివ్ ఈజ్ నాట్ ఎనఫ్ టు ప్రొడ్యూస్ జాయ్ అండ్ ది కాంట్రరీ క్రియేషన్ ఆఫ్ పాజిటివ్ ఈజ్ జాయ్. అంటే సంతోషం ఎక్కడ లేదు, సంతోషం మనలోనే ఉంది. సంతోషంలోంచి సంతోషంలోకి ప్రయాణం చేయాలి, అదే జీవితం. టు బీ అనేది సులభం, టు బికమ్ సులభం కాదు. బీయింగ్ నుంచి బికమింగ్లోకి వెళ్ళాలి ప్రతి మనిషి. అంటే ఎగ్జిస్టింగ్ నుంచి లివింగ్లోకి రూపాంతరం చెందడమే మనకి ట్రాన్స్ఫర్మేషన్, మెటమార్ఫోసిస్ అంటారు.
ఇక చలంది సత్యదృష్టి, సౌందర్య దృష్టి, కారుణ్య దృష్టి, వీటిని నెత్తిని పెట్టుకుని చలం గారిని ముందు తరం యువత చదువుకోవడానికి సాహితీ యజ్ఞం చేసిన వారిలో ముందు వరుసలో ఉన్నవారు గురుప్రసాదరావు గారు అంటారు ఈ పుస్తకంలో గోటెట్ లలితాశేఖర్ గారు. అలాగే అభ్యుదయం భౌతిక తలాన్ని నిర్వర్తించి సౌందర్యలోకం గుండా ఆధ్యాత్మిక భూమికలోకి నడవాలి, ఆధ్యాత్మికమంతా సౌందర్యపూరితం. ఇది చెప్పింది వావులాల సుబ్బారావు గారు. ఇంకో అద్భుతమైన విషయం చెప్పారండి. తల్లంటే ఎవరు? తల్లంటే తన పిల్లలతో పాటు అందరి పిల్లల్ని సమాన దృష్టితో చూసేది. అదే లోక తల్లి అంటారు. అమ్మల గన్న ఎమ్మ ముద్దురమ్మల ముగ్ధుల గుమ్మ రార పెద్దమ్మని పోతనమాచ్యుడు భాగవతంలో చెప్పాడు పద్యం. అమ్మల గన్న అమ్మ అంటారు. అలా అమ్మ ఎవరికైనా అమ్మే, అంటే తన పిల్లలతో పాటు అందరి పిల్లల్ని సమదృష్టి చూసే అమ్మ. అలాంటి తల్లులతో పాటు పశుపక్ష్యాదులను కూడా ప్రేమించేవాడు గురుప్రసాదరావు గారు అన్నారు శ్యామల గారు. ఇతరులను ఆదుకోవడం, మానవత్వపు తడి అద్దడం గురుప్రసాదరావు గారి సహజ లక్షణం అని పుస్తకంలో రాశారు కాటగడ్డ అరుణ్ గారు. ఇలా సత్యాన్వేషి చలం బాటలో నడిచి నమ్మిందే చెప్పారు, చెప్పిందే చేశారన్నారు గురుప్రసాద్ గారు. అందరికీ గురువుగా నిలిచారు. ఈ విషయం చెప్పింది ఈ పుస్తకాన్ని ప్రచురించిన గాలి ఉదయ్ కుమార్ గారు. ఇక ఈ పుస్తకం గురించి నేను చదివి దాన్ని చాలా అన్వయించుకున్నాను. జీవితంలో అందరికీ చాలా ఉపయోగపడే సమాచారం, తాత్వికత, సత్యం గురించిన జ్ఞానం, ధర్మం గురించి అన్వేషణ ఈ పుస్తకంలో దొరుకుతుంది. నేను రాసిన 3 పుస్తకాలు ఆకాశంలో నక్షత్రం, జాబుల మీద సంతకం, నేలకు దిగిన నక్షత్రం, ఈ 3 పుస్తకాలు గురుప్రసాద్ గారు చదివారు. నేను చాలామందికి పుస్తకాలు ఇస్తుంటాను, కానీ కొంతమంది చదువుతారు, కొంతమంది పాపం చెప్పడానికి మొహమాట పడతారు. కానీ ఈయన క్షుణ్ణంగా చదివి చాలా కూలంకషంగా నాతో ఫోన్లో సంభాషించారు. ఒకసారి వారింటికి వచ్చినప్పుడు కూడా దాని గురించి సమగ్రంగా మాట్లాడారు. వీరికి నచ్చిన కథల గురించి కూడా చాలా చాలా చెప్పడంతో నాకు జన్మ ధన్యమైందిగా భావించాను. ఇక ముగింపుకు వద్దాం. మొత్తంగా చెప్పాలంటే ఈ పుస్తకంలోంచి ఒక వాక్యం నేను రాసుకున్నాను. ఏంటంటే, బతకడం కాదు జీవించాలి, బతకడం కాదు జీవించాలి. లైఫ్ ఈజ్ ఫర్ లివింగ్, నాట్ ఫర్ లీడింగ్. బ్రతకడం వైయక్తికం, జీవించడం సార్వజనీనం. వైయక్తికం అంటే ఎలినేషన్, జీవించడం అంటే సార్వజనీనం, యూనివర్సిటాలిటీ అంటూ తన జీవితాన్నే సందేశంగా ఇచ్చారు గురుప్రసాదరావు గారు. అలా ఇస్తూ తన పార్థివ శరీరాన్ని వైద్య విద్యార్థుల పరీక్షలకు దానం చేయడం ద్వారా ఒక కడావరగా మరణానంతరం ఇంకా జీవిస్తూనే ఉన్నారు. జీవితాంతం సేవ చేశారు. జీవితానంతరం కూడా వారు వైద్య విద్యార్థులకి ఒక జ్ఞాపికలా, ఒక స్మృతిలా మిగిలిపోతారు. వారి స్మృతి పదంలో, స్మృతుల నేపథ్యంలో నడవడమే మనమంతా చేయవలసింది. అంచేత వెళ్ళిపోయే వాళ్ళని గుర్తుపెట్టుకోవడం ఒక వేడుక కాదు, ఒక వేదన అన్నారు శివారెడ్డి. అంచేత వారి యొక్క స్మృతి పదంలో వారికి నివాళిగా వారి చూపిన బాటలో విశ్వ ప్రేమికులుగా, విశ్వ జనామోద పౌరసత్వంతో ముందుకు నడుద్దాం. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. అందరూ ఇంతసేపు మీ సమయాన్ని వెచ్చించి ఇదంతా విన్నందుకు ధన్యవాదాలండి. కొత్తగూడెంలో కూడా అంత ఎండలో కూడా పాపం అన్ని వందల మంది, కొంతమంది నిలబడి కొంతమంది కూర్చుని దాదాపు 2.5 hours వాళ్ళు అట్లాగే ఉన్నారు. అండ్ భోంచేసి కూడా వాళ్ళు అంతే కూర్చుని ఉన్నారు. జనరల్గా భోంచేసాక ఎవరైనా ఇదే మహాసభలోలా కూర్చోరు కదా. వాళ్ళు పాపం అంత ఎండలో కూడా కూర్చుని మళ్ళీ విని, అప్పుడు అంటే ఏసీ రూమ్ అయినా అందరూ పట్టలేదు అందులో. సో అట్లాగే విన్నారు. మీరు కూడా అందరూ నేను యాక్చువల్గా చాలా తక్కువ టైం ఉంది, సో నేను ఫోన్ ద్వారానే కన్వే చేశాను చాలా వరకు. అయినా సరే అందరూ వచ్చారు.
ధన్యవాదాలండి. అందరూ భోంచేసి వెళ్ళాల్సిందిగా ప్రార్థన.